హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా ట్రెడిషనల్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండే జంతికలు ప్రిపేర్ చేస్తున్నానండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయగలరండి ఈ జంతికలు. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో వరకు బియ్యం పిండిని తీసుకున్నానండి. బియ్యాన్ని నీట్గా కడిగేసుకున్న తర్వాత ఎండబెట్టి మర పట్టించిన బియ్యం పిండి అండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 200 గ్రామ్స్ వరకు వేపుడు శనగపప్పు వేస్తున్నానండి, పుట్నాల పప్పు. ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ పొడిని పిండిలో వేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకుందాము. ఈ శనగపిండిని జల్లించలేదండి, నేను చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. మీరైతే జల్లించుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు కారం వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము టేస్ట్కి తగ్గట్టుగా. 1 స్పూన్ వరకు వాము వేసుకుందామండి. చేతిలో వేసుకుని చక్కగా నలుపుకుని వేసుకోవాలి. అప్పుడే వాము ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. కరిగించుకున్న బటర్ని 1/2 కప్పు వరకు వేస్తున్నాను. మీరు బటర్ ప్లేస్లో వేడి నూనె వేసుకోవచ్చు. అలాగే కరిగించిన నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకుందామండి. నెయ్యి అంతా కూడా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. పిండి మనం కలుపుకునేటప్పుడు తడిగా ఉండాలండి. ఇలా తడిగా ఉంటే బటర్ సరిపోయినట్టు. పిండి ఇంకా పొడిగా ఉంటే గనక మరి కాస్త బటర్ వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు నువ్వులు వేస్తున్నానండి. తెల్ల నువ్వులు నీట్గా క్లీన్ చేసుకుని వేసుకోవాలి. నువ్వులు వేయడం వల్ల జంతికలు మరింత టేస్ట్గా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందామండి. కొద్దిగా వేడి చేసిన వాటర్ని వేసుకోవాలి జంతికల్లో. వాటర్ వచ్చేసి ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. జంతికలు చేసేటప్పుడు పిండి ఎప్పుడు కూడా లూజ్గా కలుపుకోకూడదండి, కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి. చూసారు కదండి, పిండి అయితే ఇదే విధంగా కలుపుకోవాలి. అప్పుడే జంతికలు మనకి చక్కగా వస్తాయి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు నాననిద్దాము పిండిని. ఈ లోపు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుందాము. మనం వేసుకునే జంతికలు చూసారు కదా, ఈ ప్లేట్తో వేస్తున్నాము. జంతికల మిషన్ తీసుకుని ఆయిల్ రాసుకోవాలండి. ఇప్పుడు జంతికల మిషన్లో కొద్దిగా పిండి ముద్ద తీసుకుని మిషన్లో వేసుకుందాము. మిషన్లో పిండి ఎంత పడుతుందో అంత మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి, జంతిక వేసుకుందాము. చూసారు కదా, ఇలా రౌండ్గా తిప్పుతూ జంతిక అనేది వేసుకోవాలి. మనకి ఏ సైజ్ అయితే కావాలో జంతికలు ఆ సైజ్ వరకు వేసుకోవచ్చు. జంతిక వేసుకునేటప్పుడు ఆయిల్ వచ్చేసి చాలా వేడిగా ఉండాలండి. తర్వాత స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జంతికని ఫ్రై చేసుకోవాలి. జంతికలు ఆయిల్లో డైరెక్ట్గా వేయలేని వాళ్ళు ఇలా గరిటె మీద జంతిక అనేది వేసుకుని అప్పుడు చక్కగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, గరిటె మీద చక్కగా జంతిక వేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాము నెమ్మదిగా. మొత్తం జంతికలన్నీ కూడా ఇలానే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, కరకరలాడే టేస్టీ జంతికలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము. మీరు ఈ సంక్రాంతికి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.